హలో అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రాజమండ్రి లూథర్గిరిలో ప్రవీణ్ పగడాల గారి సంస్మరణ సభ జరిగింది. సరిగ్గా ఆయన చనిపోయి 1 ఇయర్ అయింది. నిజంగా ఆయన చనిపోయారంటే అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఇలా జరగకుండా ఉంటే బావుండును అనిపిస్తుంది. కానీ ఆయన చనిపోయారన్న మాట మాత్రం వాస్తవం. నిజంగా ప్రవీణ్ గారు చనిపోయే వరకు ఎవ్వరికీ సరిగ్గా తెలియదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఆయన మరణం మరి ప్రజల్లో ఒక రిలీజియస్ రెవల్యూషన్నే తీసుకొచ్చిందని చెప్పచ్చు. ఆయన మరణం ఒక ప్రపంచనం, నిజమైన క్రైస్తవం వైపు ఆలోచన చేసే దిశగా ఎంతోమందిలో మరి ఆయన మరణం మార్పు తీసుకొచ్చింది. ప్రవీణ్ గారు తన జీవితంలో రక్షణ పొందాక మరి తన జీవితంలో వచ్చిన మార్పును, క్రీస్తు ప్రభు ద్వారా తను పొందుకున్న క్షమాపణను, ప్రేమను, తను పొందుకున్న అనేక దర్శనాలను, మరి చూసిన అనేక విజన్స్ను, ప్రత్యక్షతలను, మరి తనకు జరిగిన మంచి తనకు మాత్రమే, తనతో ఆగిపోకుండా ప్రజలందరూ కూడా అది తెలుసుకోవాలని ఉద్దేశంతో యేసుప్రభువే సమస్త సృష్టికి రాజని, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం అని, మనం అందరం ఆయన రాజ్య వారసులుగా కావాలనేదే మరి ప్రభువు ఆశ అని, మరి క్రిస్టియానిటీ ఒక మతం కాదు అని, ఒక మార్గం అని, యేసుప్రభువే ఆ మార్గమని, ఆయనే సత్యమని, ఆయనలోనే జీవం ఉందని ఆఖరి క్షణం వరకు చాటి చెప్పిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. క్రిస్టియానిటీ అంటే ప్రార్థించే పెదవులు మాత్రమే కాదు, కానీ మరి సహాయం చేసే చేతులు కూడా అని తన వంతు చాటి చెప్పిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. దేవుని రాజ్య విస్తరణలో తన వంతు పాత్రను ఎంతో విశేషంగా పోషించారు. మరి నిజంగా ప్రవీణ్ గారు మనందరికీ కూడా ఎంతగానో ఇన్స్పిరేషన్గా నిలబడ్డారు. మనం కూడా మన వంతు పాత్రను దేవుని రాజ్య విస్తరణలో పోషించాలి. మన జీవితాల ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. ఇదే ప్రవీణ్ గారికి మనం నిజంగా ఇచ్చే నివాళి. ప్రవీణ్ గారి కేసు విషయంలో దేవుడు న్యాయం జరిగించాలని, ఆయన కుటుంబం, బిడ్డలు ఆదరించబడాలని, ఆయన వదిలిపెట్టి వెళ్ళిన పరిచర్య కొనసాగింపబడాలని మనందరం ప్రార్థన చేద్దాం.